ఈరోజండి చాలా నాకు ఎందుకో దీపారాధన దగ్గర పెట్టాలనిపిస్తుంది అమ్మవారిని. ఈ వెండి లక్ష్మీదేవి మూర్తి ఇంట్లో ఉండాలంటే నేను కొనుక్కొచ్చుకున్నానండి. కష్టపడి ఇష్టపడి ఈ స్వామి ఒకటి మట్టి విగ్రహం పలిగిపోయిందండి. నాకు బాధేసి ఈ మూర్తిని ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో తెచ్చుకున్నాడు. ఇవి ఉన్నాయి. ఇగో ఇది ఏంటి శంఖచక్ర దీపాలు ఇష్టం అండి. తాపకొకటి వడ్డించిన విస్తారు కాదు కాబట్టి నాకు తెచ్చిపెట్టేవాళ్ళు, నేను కోరుకునే తెచ్చిపెట్టేవాళ్ళు లేరండి. ఆ భగవంతుడు. ఇది సరస్వతి మాత బాసార్లో తీసుకొచ్చుకున్నాను. ఈ అమ్మవారి నా పిల్లలకు నాకు సదా ఉందండి మైంబడి, లేదని కాదు. ఇందులో చూడండి విఘ్నేశ్వరుడు, అష్టలక్ష్ములు ఉన్నాయి. ఇంకేం కావాలండి? సరే ఒకటైందా, నాకు ఒక శివలింగాన్ని పెడదాం. ఓం గరికతో అభిషేకం చేస్తే చాలా మంచిది. గరిక 2 పుష్పాలు. ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిని సన్నిధిం కురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణి జగవతమింధాగి రవి చ విఖ్యాత పంచకంగా ప్రకృతితః అస్మద్గురుచరణ విధోదకం స్నానం గురుపావనం శుభే శుభం. ఓం శాంతి. సర్వే జన సుఖినో భవంతు. ఆ స్వామి నన్ను కరుణించాలని కోరుకుంటూ ఎల్లవేళలా శ్రీ సాయి జై జై సాయి మీరు మాతోనే ఉండాలి తండ్రి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నమ్ముతేనే దేవుడు అండి, నమ్మకపోతే ఏది లేదండి. ఏది ప్రాణం కూడా ఎంతో కొంత విలువైందేనండి. ప్రతిదీ విలువైందంటే విలువైంది, లేదు అంటే లేదు. నేను ఎలా హారతిస్తానంటే ఇక్కడ పెట్టుకుంటానండి. శివోహం శివోహం రుద్రనామం భజేహం. సరస్వతి మాతని కంపల్సరీ పూజించాలి. ఎందుకంటే సరస్వతి మాత లేని ఇల్లు లేదు కదండి. నిజమే కదా? నిజం. సరస్వతి మాత లేని ఇల్లే లేదు. అక్షరాభ్యాసం పిల్లలకు బాసర తీసుకెళ్ళి అక్షరాభ్యాసం చేయించడం, నామకరణం చేయించడం, ప్రతి ఒక్కటి చేపిస్తూ ఉంటాం ఇంకా. ఎందుకంటే మనకు కంపల్సరీ అవసరం. సరస్వతి మాత ఎన్ని విధాలుగా ఉంటుందో. అసలు అందట్లో కోపం ఎక్కువ ఎవరుంటారో తెలుసా అండి మీకు? తెలుసా అండి? సరస్వతి మాతకు చాలా కోపం ఎక్కువ ఉన్న దేవుడు కాళిక అనుకుంటాం కదా మనం. కాళిక మాత శాంతిగానే ఉంటుంది ఉండే వరకు. ఓం నమో శివాయ. ఓం నమో రుద్రాయ. సరే అండి, నెక్స్ట్ పూజ అండి. ఓం నమో వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవం సర్వకార్యేషు సర్వదం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్తుతే. వేదామ్మే ఇంద్రోధరాతం వేదం దేవిం సరస్వతి. గరికండి ఎవరికి ఇష్టం? విఘ్నేశ్వరునికి చాలా ఇష్టం. ఓం విఘ్నరాజాయ ధీమహి తన్మో రుద్రాయ ప్రచోదయాం. రుద్రదేవుని కూడా చాలా ఇష్టం. అమ్మ గరిక పార్వతీమాత ఎత్తింది కాబట్టి గరికతో శివయ్యని పూజించాలి. ఓం మహాదేవాయ నమః దిగంబరాయ నమః చంద్రశేఖరాయ నమః నందివాహనాయ నమః ఉమాపతియే నమః భవాని సమేతాయ నమః త్రిదలం త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. బిల్వపత్రాలు అమ్మ గరికే బిల్వపత్రాలతో మిమ్మల్ని అభిషేకిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. సదా నా వెంట ఉండి. ఈ ఒక్కరోజు పూజ కాదండి, నేను ఎప్పుడు చేసుకుంటాను. పూజ అనేది చాలా సంవత్సరాల నుంచి నాకు అబ్బింది. అంతా భగవంతుని మీద భారం వేసి నేను హ్యాపీగా చేసుకుంటానండి. ఓం శ్రీకృష్ణాయ నమః వాసుదేవాయ నమస్తుతే నమామ్యహం. శ్రీ సాయినాథునికి పెట్టుకుందాం. శ్రీ సాయి జై జై సాయి. ఓ సాయి మా సాయి జై జై సాయి. వందనం. చల్లగా చూడతాను. శ్రీకృష్ణ శ్రీరాముని ఫోటో ఉండాలి. శ్రీరాముని ప్రార్థించాలి. శ్రీరామాయ నమః శ్రీకృష్ణాయ నమః విష్ణువే నమః జిష్ణువే నమః మాధవాయ నమః కేశవాయ నమః మధుసూదనాయ గోవిందాయ గోపాలాయ క్షమాంతకమని చోరాయ నమః. ఎంత చూడండి, దొంగ అనే పేరు తెచ్చుకుని అలంకరించుకుంటున్నాడు. కొన్ని చేసిన తప్పుల మీద పడితే, కొన్ని చెయ్యని తప్పుల మీద పడితే భయపడొద్దండి. శ్రీకృష్ణుడు అంతటి వాళ్ళకే ప్రతిదాన్ని ప్రూవ్ చేసుకోలేవు మానవులు కూడా. మానవ జన్మెత్తింది మనం కొన్ని రోజులు బతికి మన తల్లిదండ్రినికి స్వార్థకం ఇవ్వడానికి, అంతే తప్ప ప్రతి అందరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి మనుషులకి. ఓం శాంతి. ఓం నమ శివాయ నమః. ఓం నమో రుద్రాయ నమః. ఓం నమ శివాయ. అభిషేకం అర్చన అండి శివయ్యకు. నాకు ఎంత ఆనందంగా ఉందండి ఇలా అర్చన అభిషేకం చేసుకుంటే. అవును, మరి ఇంకేముంటుంది? ఓం నమ శివాయ. కార్తీక పాఠ్యమి కార్తీక దామోదర ప్రీతి అర్థం కార్తీకాయ నమః. వీటితో హారతిస్తాను. ఓం నమో శివాయ నమః. ఓం నమో రుద్రాయ నమః. భవలింగాయ నమః. శివలింగాయ నమః. సువర్ణలింగాయ నమః. అష్టలక్ష్మీదేవియే నమః. ఓం శాంతి. నేను ఇప్పుడు ఏం చేస్తాను? ధాన్యాలతో అభిషేకం చేస్తాను వీళ్ళకు. ఓం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతమే సదా. ఓం కృష్ణాయ నమః విష్ణువే నమః జిష్ణువే నమః మాధవాయ నమః కేశవాయ నమః మధుసూదనాయ గోవిందాయ గోపాలాయ క్షమంతకమణి చౌరాయ నమః వాసుదేవాయ ధీమహి తన్మో
కృష్ణాయ ప్రచోదయాత్. వాటిలోనే నవధాన్యాలలో కొన్ని ధాన్యాలు ఉన్నాయి, ఇంకా వేరే బాక్సులు ఉన్నాయి. చేసుకోవాలి అమ్మవారికి, అయ్యగారికి, స్వామివారికి. స్వామి దానికి అనుకో వస్తువాహ అన్నీ ఉండాలి. మనిషి పుట్టినప్పుడు అన్నీ అవసరం అండి, మనిషి మరణించేదాకా. ప్రతి మనిషికి కొంతమందికి వడ్డించిన విస్తరి అందరు పెడతారు, కొంతమందికి తానే కష్టపడి సంపాదించుకోవాలి. ఇవే రెండింటితోనే మానవ జీవితం. ఏంటంటే పిల్లలందరూ చదువుకున్నప్పుడు పిల్లలకు చదువు కావాలి. జన్మను కన్నందుకు తల్లిదండ్రులకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి, దేవునికి ఉన్నంత బాధ్యతలు ఉంటాయి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిని సన్నిధిం కురుం కావేరి తుంగ భద్రా చ కృష్ణ వేణి చ గౌతమి భాగీరథి చ విఖ్యాత పంచగంగా ప్రకృతితః అస్మద్ గురుచరణార విదోదకం స్నానం గురుపావనం శుభే శుభం. ఈరోజు శ్రీం రాద్దాం. శ్రీమాత సర్వమంగళ ప్రదాయిని అమ్మ యాన్మూలే సముద్రవశనే దేవి పర్వతస్థానమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ క్షమామ్యహం. అమ్మ నీ పాదాలను మేము తొక్కుతూ ఉంటాము, తెలిసి తెలియక మమ్మల్ని కరుణించి కాపాడి పాదస్పర్శను వందనం దీపదీప కర్పూర నీరాజనం నీకు సమర్పయామే. ఈ సాయినాథుడు నా దగ్గరికి వచ్చాడు, ఆ సాయిబాబాను మంచిగా పెట్టాలి. ఇప్పుడు అర్చన అండి, బుక్క గులాలతో. ఇక బుక్క గులాలు చల్లుతాం భగవంతుడికి. నేను దీపావళి రోజు తెచ్చుకున్నానమ్మ బుక్క గులాలతో అభిషేకం, అర్చన. స్వామి ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకుండా ఇంట్లోనే నేను మనస్ఫూర్తిగా చేసుకుంటున్నాను. ఇక్కడ గోమాతకు నేను అభిషేకం చేసుకుంటాను కదా. సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్తుతే. వేదామ్య ఇంద్ర దదాతు వేదం దేవిం సరస్వతి వేదామ్య అశ్వినావు భావ దత్తం పుష్కరరాజ్యం శరణాక్త దీనార్థ పరిత్రాణ పారాయణి సరస్వతి హరే దేవి నారాయణి నమస్తుతే. కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తానం అభయంకర గోవింద పరమానంద సర్వమేవ శమానయ. ఓం శాంతి శాంతి. వెండి గిన్నె అమ్మకు, ఇది వాయనం అండి అమ్మకి. అలానే ఉంచుతాను. చక్కగా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉందండి. ఓం సర్వేజన సుఖ్నభవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సాయి జయ 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 సాయి, శ్రీ సాయి సాయి శ్రీ సాయి జయ 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 సాయి. కార్తీక మాస శుభాకాంక్షలను అందరికీ. నేనండి మీ విజయలక్ష్మి, భవానీ మాటూరి యూట్యూబ్ ఛానల్. ఎంత బాగున్నారు మూర్తులు, ఇంకా నాకు ఆనందమే ఆనందం, చాలా హ్యాపీ. ఓం శాంతి శాంతి. అమ్మ వందనం. ఇంకా నేను నైవేద్యం పెట్టుకుంటానండి. ఓం అభిషేకం అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టు నైవేద్యం, కానీ మళ్ళీ పెడదాం. ఓం భూర్భువస్వం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. దీపానికి నైవేద్యమైందండి. ఓం శాంతి శాంతి.